మహాభారత యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయంలో దుర్యోధనుడు ఓటమిని అంగీకరించక తప్పలేదు. భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి మహాయోధులు మరణించడంతో ఒకప్పుడు గర్వంతో నిండిన దుర్యోధనుడు ఒంటరిగా మిగిలిపోయాడు. చివరికి భీముడితో గదాయుద్ధంలో తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయిన అతను మరణాన్ని ఎదుర్కొంటున్న సమయంలో తన జీవితంలో తాను చేసిన 3 ప్రధాన తప్పులను గుర్తు చేసుకుంటూ శ్రీకృష్ణుని వైపు 3 వేళ్లు చూపించాడు. మొదటి తప్పు, శ్రీకృష్ణుని కాకుండా ఆయన సైన్యాన్ని ఎంచుకోవడం. శాంతి చర్చల సమయంలో పాండవులు మరియు కౌరవులు శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. అప్పటికి కృష్ణుడు తానొక పక్కగా నిలిచేది, మరో పక్కగా తన సైన్యాన్ని ఉంచాడు. అర్జునుడు శ్రీకృష్ణుని సహాయం కోరగా దుర్యోధనుడు ఆయన సైన్యాన్ని ఎంచుకున్నాడు. చివరికి కృష్ణుని బుద్ధి, వ్యూహాలే పాండవులను విజయం వైపు నడిపించాయి. రెండో తప్పు, గాంధారి మాటలు అవగాహన చేయకపోవడం. దుర్యోధనుడి తల్లి గాంధారి అతనిని పూర్తిగా నగ్నంగా తన ముందుకు రమ్మని సూచించింది. ఎందుకంటే ఆమె తన దృష్టిని అతనిపై కేంద్రీకరించి అతని శరీరాన్ని బలంగా మార్చాలనుకుంది. కానీ దుర్యోధనుడు లజ్జపడి నడుము భాగానికి బట్టలు వేసుకుని వెళ్లాడు. అదే కారణంగా భీముడు ఆ భాగాన్ని లక్ష్యంగా చేసుకుని గాయపరిచాడు. మూడో తప్పు, యుద్ధం మొదట ప్రారంభించకపోవడం. తానే ముందుగా యుద్ధరంగంలోకి దిగకుండా తర్వాత వెళ్లినందుకు తన సోదరులు, స్నేహితుల ప్రాణాలను రక్షించలేకపోయాడని గుర్తించాడు. అతని ఆలస్యం కారణంగా తన వారంతా ప్రాణాలు కోల్పోయారని భావించాడు. దుర్యోధనుడి మాటలు విన్న తర్వాత శ్రీకృష్ణుడు 2 వేలు చూపించాడు. ఆ సందర్భంలో ఆయన ఇలా చెప్పాడు: నీ ఓటమికి ప్రధాన కారణం నీవు అధర్మ మార్గాన్ని ఎంచుకోవడమే. రెండవ కారణం నీ ఇంటి కోడలైన ద్రౌపదిని సభలో అవమానపరిచిన దురాచారం. నీవు చెప్పిన 3 తప్పులు ఓటమికి కారణం కావు, కానీ నీ నీతి, నష్టం మరియు అధర్మమే నీ విధిని రాశాయి. మన జీవితంలో చిన్నగా కనిపించే నిర్ణయాలు లేదా ఇతరుల సూచనలను తేలికగా తీసుకోవడం చివరికి ఎంత తీవ్రమైన ఫలితాలను తెచ్చిపెట్టవచ్చో ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది. దుర్యోధనుడి మాదిరిగా మనం చేసిన తప్పులను గుర్తించడమే కాకుండా వాటి అసలు మూలాలను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.